ఏపీలో మందుబాబుల కక్కుర్తి ఒక్కసారి మీరే చూడండి. మద్యాన్ని ధ్వంసం చేస్తుండగా ఎగబడి ఎత్తుకెళ్లారు మందుబాబు. గుంటూరు జిల్లాలో పలు కేసుల్లో దాదాపు 50 లక్షల విలువైన మద్యాన్ని పట్టుకున్నారు. ఏటుకూరు రోడ్డులోని డంపింగ్ యార్డ్లో పోలీసులు ఈ మద్యాన్ని ధ్వంసం చేశారు. విషయం తెలిసి అక్కడికి భారీగా చేరుకున్నారు మందుబాబులు. పోలీసుల ముందే బాటిలను ఎత్తుకొని పరిగెత్తారు మందుబాబులు. పోలీసులు లాఠీలకు పని చెప్పినా మందుబాబులు వినలేదు. సోషల్ మీడియాలో ప్రస్తుతం వీడియో వైరల్గా మారుతోంది. ఎస్, మీరు చూస్తున్న దృశ్యాలు ఏపీకి సంబంధించినవి. మందుబాబులు ఎలా ఎగబడుతున్నారో ఒక్కసారి చూడొచ్చు. వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న మద్యాన్ని ఏటుకూరు రోడ్డులోని డంపింగ్ యార్డ్లో పోలీసులు ధ్వంసం చేస్తుండగా ఎగబడి మరీ మద్యాన్ని మందుబాబులు ఎత్తుకెళ్తున్నారు. మందుబాబుల కక్కుర్తి ఒక్కసారి మనం చూడొచ్చు. ఆ దృశ్యాలు ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ స్క్రీన్పై చూస్తున్నారు. 50 లక్షల విలువైన మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు గుంటూరు జిల్లాలో పలు కేసుల్లో. అయితే ఈ మద్యాన్ని ధ్వంసం చేస్తుండగా ఒక్కసారిగా జేసీబీతో ధ్వంసం చేస్తుండగా మందుబాబులు ఎగబడ్డారు. ఎస్, ఎగబడి ఎత్తుకెళ్తున్నారు. పోలీసులు ఎంత వారించినా కూడా పాపం అసలే మందుబాబులు అత్యంత ఖరీదైన విలువైన మందు, సరే అందులో ఖరీదైన మందు ఉంది, సాధారణ మద్యం బాటిల్ కూడా ఉన్నాయి. కానీ మందుబాబులకు ఇక మద్యాన్ని పోలీసులు ధ్వంసం చేస్తుంటే మనసు ఊరుకోలేదు, మనసు ఒప్పలేదు. ఇంతటి విలువైన మద్యాన్ని ధ్వంసం చేస్తారా మా కళ్ళ ముందే అంటూ వాళ్ళు కనీసం మేమైనా తీసుకెళ్ళి ఎత్తుకెళ్ళి తాగుతామనుకున్నారో ఏమో. పోలీసులు ఆ మద్యాన్ని ధ్వంసం చేస్తుంటే పోలీసులు పక్కనున్నారన్న సోయి కూడా మర్చిపోయి ఏకంగా ధ్వంసం చేస్తున్న ఆ మందు బాటిలపై ఎగబడి పడిపోయి మరీ పట్టుకెళ్తున్నారు. ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. పోలీసులు వాళ్ళని వారించిన ఆపే ప్రయత్నం చేసిన మందుబాబులు ఎక్కడ ఆగుతారు చెప్పండి? ఎవరు ఆగుతారు? మందును ఎత్తుకెళ్తున్నారు. అంతటి విలువైన మద్యాన్ని ధ్వంసం చేస్తుంటే పాపం చూడబుద్ధి కాలేదేమో, చూసి పట్టుకెళ్తున్నారు. ఓ వ్యక్తి అయితే పట్టుకెళ్ళిన బాటిల్ మళ్ళీ అక్కడ పెట్టాడు. బహుశా ఆ బ్రాండ్ ఆడికి నచ్చలేదేమో. బహుశా అక్కడి నుంచి మళ్ళీ ఎగబడి ఎత్తుకెళ్తున్నారు. ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే వాళ్ళ కక్కుర్తి మనకు అర్థమవుతోంది. మందుబాబులు ఎక్కడైనా మద్యం ప్రియులకి నిజంగా కక్కుర్తే అంతే. ఆ కక్కుర్తిని మనం కాదనలేము. కక్కుర్తి పడి మరీ ఎత్తుకెళ్తున్నారు. జేసీబీలు రోడ్డు రోలర్తో వాటిని తొక్కించే ప్రయత్నం చేసిన ఎగబడి తీసుకెళ్తున్నారు. దాదాపు 50 లక్షల విలువైన మద్యం అది. 50 లక్షల విలువైన మద్యాన్ని వివిధ కేసుల్లో పట్టుకున్నప్పుడు ఎక్కడైనా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అలాగే పోలీసులు ఇలాగే ధ్వంసం చేస్తుంటారు. సాధారణంగా ఇలాంటి దృశ్యం మనం చూస్తాం. మీడియాను పిలిచి మీడియా ముందే ఇట్లాంటి ధ్వంసానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు ఎక్సైజ్ పోలీసులు. కానీ ఇక్కడ విచిత్రంగా ఈ ఏటుకూరు డంపింగ్ యార్డ్లో పోలీసులు ధ్వంసం చేస్తుంటే ప్రజలకు, మరి ఆ ప్రజలంటే అందరు ప్రజలు కాదు, మద్యం బాబులు ఎలా సమాచారం అందుకున్నారేమో తెలియదు కానీ ఎగబడి ఎత్తుకెళ్తున్నారు. ఒకసారి దృశ్యాలు మీరే చూడండి. అది 50 లక్షల విలువైన మద్యం వరుసగా పేర్చి దానిపై రోలర్లు జేసీబీలు వాటిపై పోనిచ్చి వాటి ధ్వంసం చేద్దామనుకున్నారు. కానీ ఎక్కడి నుంచి పసిగట్టారు మందుబాబులు? ఎగబడ్డారు. ఎవరి చేతికి ఎంత వస్తే అంత బీర్ బాటిళ్ళు, విస్కీ బాటిళ్ళు, బ్రాందీ బాటిళ్ళు అబ్బా ఏ రకంగా ఎత్తుకెళ్తున్నారు. పోలీసులు వచ్చేసరికి అప్పటికే ఎవరి చేతికి ఎంత వస్తే అంత అలా చంకలో పెట్టుకొని చక్కగా పరిగెత్తున్నారు. చూడండి మందుబాబుల కక్కుర్తి ఏ రకంగా ఉందో. ఒక అతనైతే అదిగో చూడండి, పోలీసు ఆ పట్టుకున్నవాడి చేతిలోంచి లాక్కొని మరి అక్కడ పెట్టిస్తున్నాడు. పాపం వాడి మనసు ఎంత బాధపడుతుందో. ఆ రకంగా మందుబాబులు కక్కుర్తి ఒకసారి మనకు అర్థమవుతోంది. ఒక అతనైతే తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టాడు. పోలీసులు బహుశా ఏమన్నారు మరి, కుదరలేదేమో, మళ్ళీ అక్కడ పెట్టేసి వెళ్తున్నారు. చూడండి ఎలా ఎత్తుకెళ్తున్నారు.
ఒక మహిళ కూడా వచ్చింది. అది అటు చూడండి, ఆ మహిళ కూడా మెల్లగా అక్కడి నుంచి దొరికినట్టుగా పట్టుకెళ్దాం అనుకుందేమో. బీర్ బాటిల్, విస్కీ బాటిల్, బ్రాందీ బాటిల్, చాలా బ్రాండ్లు ఉన్నాయండి బాబు. ఇవన్నీ కూడా అక్కడ జనాలు ఎత్తుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఏటుకూరు రోడ్లోని డంపింగ్ యార్డ్లో పోలీసుల ధ్వంసానికి సంబంధించిన కార్యక్రమం ఇది. సాధారణంగా మద్యం పట్టుకున్నప్పుడు ఇలాగే ధ్వంసం చేస్తుంటారు. సో ఈ రకంగా ఏటుకూరులో జరిగింది ఘటన. మా ప్రతినిధి రామారావు జైన్ అవుతున్నారు. రామారావు, ఏటుకూరులో మద్యాన్ని ధ్వంసం చేస్తున్నప్పుడు మందుబాబులు ఎగబడి మరి వాటిని ఎత్తుకెళ్తున్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. చాలా ఆసక్తిగా ఉన్నాయి దృశ్యాలు. సో ఏం జరిగింది, అసలు వీళ్ళు ఎట్లా పసిగట్టారు, పోలీసులు ఎందుకు వీళ్ళని కంట్రోల్ చేయలేకపోయారు ఆ టైంలో? రామదాస్, ఏదైతే ఈ ఏటుకూరు రోడ్లో మున్సిపల్ డంపింగ్ యార్డ్ ఉంది. సో ఈ మున్సిపల్ డంపింగ్ యార్డ్ లోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ డంపింగ్ యార్డ్ కి సంబంధించి ఇక్కడ పోలీసులు ముందుగానే ఇక్కడ ఈ స్వాధీనం చేసుకున్నటువంటి మద్యాన్ని ఏదైతే ఉందో ఆ మద్యాన్ని ధ్వంసం చేయడానికి రెడీ అయ్యారు. అందులో భాగంగానే ఎన్నికల సమయంలో చూసుకున్నట్లయితే ఎన్నికల సమయం నుంచి భారీగా మద్యం అక్రమంగా దాచిపెట్టిన మద్యాన్నింటినీ స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తం 50 లక్షల విలువైన మద్యాన్ని ఆ ఏటుకూరు రోడ్లోని మున్సిపల్ డంపింగ్ యార్డ్ వద్దకు తీసుకొని రావడం జరిగింది. అందరి సమక్షంలో, మీడియా సమక్షంలోనే అక్కడ బుల్డోజర్లు అలాగనే జేసీబీల సాయంతో పూర్తిగా ఆ ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. సో ఈ సమయంలోనే ఒక్కసారిగా ఏదైతే ఎస్పీ కూడా అక్కడే ఉండి స్వయంగా పర్యవేక్షించారు. ఎస్పీ మీడియాతో మాట్లాడారు. ఇలాగ అక్రమంగా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కావచ్చు, అక్రమంగా మద్యం నిల్వలు దించినట్లయితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అయితే ఎస్పీ వెళ్లిన తర్వాత అక్కడ అన్ని 2-3 బ్యాచ్లుగా ఏదైతే 2-3 గుట్టలుగా పోయటం జరిగింది. అయితే వరుసటి బుల్డోజర్లు జేసీబీలతో ధ్వంసం చేస్తున్నారు. అయితే ధ్వంసం చేస్తున్న సమయంలోనే కరెక్ట్ గా ఆ సమయంలోనే చివరగా ఒక డంప్ ఏదైతే ఉందో ఆ డంప్ మీద జేసీబీ ద్వారా అక్కడ బాటిల్స్ ని పూర్తిగా పగలగొట్టేందుకు రెడీ అయ్యారు. అదే సమయంలో అక్కడ పోలీసులు కూడా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ మద్యం బాటిళ్ల ధ్వంసాన్ని చూడటానికి వచ్చినటువంటి కొంతమంది యువకులు అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏదైతే ఉందో పోలీసులు ఒక పక్కగా ఉండటంతో వెంటనే పోలీసులు అనుకున్నటువంటి వాళ్ళు మద్యం బాటిల్స్ అనేది తీసుకోవటం మొదలుపెట్టారు. సో ఒక యువకుడు వచ్చి తీసుకోవటం బిగిన్ చేయగానే అందరూ వరుస పెట్టి రావడం జరిగింది. దీంతో ఎందుకంటే జనరల్ గా ఇక్కడ ధ్వంసం చేసే సమయంలో పోలీసులు ఉన్నారు. అయితే పోలీసులు కూడా ఈ పరిణామాన్ని ఊహించలేరు. ఎందుకంటే పోలీసులు అందరూ అక్కడ ఉండటంతో ఎవరు ఆ మద్యం బాటిల్లో తీసుకెళ్లడానికి సాహసం చెయ్యరు అని భావించి ఉన్నారు. అయితే ఇదే సమయంలో ఒకసారిగా ఒక యువకుడు మొదట వచ్చేసి ఆ చిప్పర్లో ఉన్నటువంటి బాటిల్ ని తీసుకోగానే మిగతా వాళ్ళందరూ మందుబాబులు కూడా ఎగబడ్డేటువంటి పరిస్థితి ఉంది. ఒకసారిగా అందరూ చుట్టుపక్కల నుంచి వచ్చేసి మద్యం బాటిల్ తీసుకోవడంతో పోలీసులు ఎలాంటి ఒకసారిగా గట్టిగా కేకలు వేయడం జరిగింది. అసలు అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్నటువంటి పోలీసులు, ఎందుకంటే మిగతా 2 డంపుల దగ్గర కూడా పోలీసులు ఉన్నారు. సో వాళ్ళు కూడా వెంటనే అలర్ట్ అయ్యారు. ఆ మద్యం తీసుకెళ్లిన వాళ్ళందరినీ కూడా పట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మద్యం బాటిల్స్ తిరిగి తీసుకోవడం జరిగింది. అయితే కొంతమంది అప్పటికే అక్కడి నుంచి జారుకోవడం కూడా జరిగింది. ఒకసారిగా ఈ ఘటన అయితే పూర్తిగా, ఎందుకంటే పోలీసులు ఉన్న సమయంలోనే ధ్వంసం చేయడానికి రెడీ చేసినటువంటి మద్యం బాటిల్ని తీసుకెళ్లడం అనేది అయితే మాత్రం హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి ఉంది. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. గుంటూరు జిల్లాలోని పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న దాదాపు 50 లక్షల విలువైన మద్యం అది. ఇదంతా కూడా వరుసగా గుట్టల్లా పేర్చి జిల్లా ఎస్పీ దీన్ని ధ్వంసం చేయమంటూ అధికారులను ఆదేశించి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక అది చూసేందుకు వచ్చిన కొంతమంది మద్యం బాబులు మనసొప్పక ఎగబడి మరీ కక్కుర్తిపడి ఆ మద్యాన్ని అక్కడి నుంచి బాటిల్ని ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి వాళ్ళని చెదరగొట్టారు, లాఠీలకు పనిచెప్పారు. దీంతో మద్యం బాబులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. విషయం తెలిసి భారీగా చేరుకున్న మందుబాబులు వాటిని ఎత్తుకెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు చెదరగొట్టారు. ఇక సోషల్ మీడియాలో ప్రస్తుతం వీడియో వైరల్గా మారుతుంది. ఇక ఈ ఘటనకు సంబంధించి పోలీసులు స్పందించారు, ఒకసారి చూద్దాం. లిక్కర్ సీసర్లో పోలీస్ అండ్ సెబ్ రెండిట్లో కూడా సీజ్ చేసిన డ్యూటీ పెయిడ్ లిక్కర్, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, అదేవిధంగా బీర్ సంబంధించిన అన్ని కూడా ఈరోజు డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. టోటలీ దీనిలో 945 కేసెస్ ఉంది. ఈ 945 కేసెస్లో 24,031 బాటిల్స్ డిస్ట్రాయ్ చేస్తున్నాము. దానిట్లో లిటర్స్ చూసామంటే 4,647 లిటర్లు ఇదన్నీ కలిపి ఉంది. దీనిట్లో మెయిన్ ఏంటంటే మన సెబ్ నుంచి కూడా 2 పెద్ద కేసులు ఉన్నాయి. ఎలక్షన్ టైంలో మనం చేసినది కూడా, అది కూడా టోటల్ 12,635 బాటిల్స్ ఒక 2 కేసులో మన సెబ్ నుంచి చేసినది కూడా దీంట్లో కలిపి ఉంది. సో టోటలీ ఇది
ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ అంటే 21 నుంచి కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి. తర్వాత రీసెంట్ కేసెస్ అన్ని కూడా దీంట్లో ఉన్నాయి. బెల్ట్ షాప్స్ నుంచి సీజ్ చేసినది, తర్వాత మనకి తెలంగాణ నుంచి వచ్చినది, తెలంగాణ నుంచి కానీ గోవా లిక్కర్ కానీ వచ్చినది, ఇది సీజ్ చేయడం జరిగింది. తర్వాత జనరలీ పోలీస్ స్టేషన్స్ కూడా ఇదన్నీ కూడా కేసెస్ వల్ల ఇలా బాటిల్స్ అన్నీ ఉండిపోతున్నాయి కాబట్టి పోలీస్ స్టేషన్స్ కూడా కొన్ని స్మెల్ కొన్ని ఫ్రీగా ఉండడానికి కోసం ఈరోజు ఈ కార్యక్రమం ప్లాన్ చేయడం జరిగింది. పోలీస్ తరపు నుంచి తర్వాత సెబ్ తరపు నుంచి ఉన్న బాటిల్స్ అన్ని కూడా తీసుకొని ఈరోజు డిస్ట్రాయ్ చేయడం అనేది జరుగుతుంది. 48 lakhs to 50 lakhs ఉంటాయి విలువ.